రథసప్తమి అంటేనే నిజామాబాద్కి ఒక ప్రత్యేకమైనటువంటి పండగ. దీనికి సంబంధించి రథం కూడా ఏదైతే నీలకంఠేశ్వర ఆలయం ఉందో అక్కడి నుంచి ఇదే వీధి గుండా కూడా ఇట్లా వస్తుంది. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అని కూడా మనం ఇక్కడే ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి తల్లిగోరి దగ్గర ఉన్నాము. ఆ రథం ఏదైతే ఉందో ఇదే రహదారి గుండా వచ్చి ఇక్కడి వరకు కూడా ఏదైతే పెద్ద మొత్తంలో శివపార్వతుల్ని కూడా రథం పైన కూర్చోబెట్టుకొని ఇక్కడికి వస్తారు. దీని గురించి ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇదే రథానికి సంబంధించినటువంటి చివరిగా ఈ రథం ఇక్కడ వరకు వచ్చి ఆగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇంచు మందం కూడా కదలదని కూడా పురోహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు కదలదు అంటే దీనికి సంబంధించి ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి తల్లిగోరి అంటారు, ఇది తల్లిగోరి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. ఏదైతే ఈరోజు రథసప్తమి కాబట్టి రథం అక్కడి నుంచి బయలుదేరి చివరిగా కూడా ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడి నుంచి కూడా ఒక ఇంచు కూడా ముందరికి కదలదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒకసారి మనం చరిత్రలోకి వెళ్దాము. ఏం చెప్పారు, అసలు చరిత్ర ఏందని కూడా ఒకసారి తెలుసుకుంటే గనక నీలకంఠేశ్వర ఆలయం నిర్మించడానికైతే తల్లి బిడ్డ కూడా అప్పుడు ఈ కంఠేశ్వర ఆలయాన్ని నిర్మించే ప్రక్రియలో భాగంగా కూడా చాలా రోజులైతే కష్టపడి నిర్మించారు. దీనికి సంబంధించి కూడా అయితే తల్లి వంట చేసుకుని బిడ్డకు కూడా ఆహారం తీసుకొచ్చేది అని చెప్పి కూడా చెప్తుంటారు. ఈ క్రమంలో భాగంగా కూడా ఒక రోజు ఇలాగే రోజు ప్రతినిత్యం ఇలాగే గడిచేది. అయితే ఒక రోజు చివరి దశకు వచ్చేసరికంటే ఆ కొడుకు కూడా ఏదైతే నీలకంఠేశ్వర ఆలయం పైన కూడా శిఖరం ఉంటుంది. ఈ శిఖరాన్ని ప్రతిష్టాపన కూడా చేసే క్రమంలో కూడా తల్లికి చెప్తాడు, అమ్మ మీరు ఈరోజు భోజనం తీసుకొని వచ్చారు కదా, ఈ భోజనం కూడా నేను భుజిస్తాను. భుజించిన తర్వాత ఇక్కడ నుంచి మీరు వెళ్ళే క్రమంలో కూడా వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పేసి ఆ కొడుకు తల్లితో చెప్తాడట. మరి ఆ క్రమంలోనే తల్లి మరి భోజనం పెట్టిన తర్వాత ఇదే మార్గం గుండా కూడా వెళ్ళిపోతున్న క్రమంలో కూడా కొడుకు ఎందుకు చెప్పాడు ఈ మాట, ఎందుకు తిరిగి చూడకని చెప్పాడు ఏంటి అని కూడా ఆ తల్లి ఒక ఇంత ఏం జరిగింది, ఎందుకు ఇలా చెప్పాడు, ఎన్ని రోజులు చెప్పకుండా అని చెప్పేసి కూడా తల్లి ఒక ఇంత వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే ఆ తల్లి కూడా ఈ ఘట్టం వద్ద సమాధిగా మారినట్టు కూడా పురోహితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ చూసేసరికంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొడుకు కూడా ఆ శిఖరం పెట్టే క్రమంలో కూడా తను కూడా అక్కడే వెళ్ళాడని కూడా చరిత్ర చెప్తుంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటన కూడా చరిత్రాత్మకంగా చెప్పవచ్చు. నీలకంఠేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ పండగ కూడా సంవత్సరంకి ఒకసారి రథసప్తమి వేడుకలు అయితే జరుపుకుంటారు. మరి ఈ రథసప్తమి వేడుకలకు సంబంధించి కూడా ఇది చివరి ఘట్టంగా కూడా చెప్పొచ్చు. అక్కడ నుంచి ఏదైతే రథం బయలుదేరి చివరికి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడే ఆగిపోతుంది. ఆ శివపార్వతులతో పాటు కొన్ని విగ్రహాలను తీసుకొస్తారు. ఆ విగ్రహాలని కూడా ఇక్కడికి తీసుకొస్తారు. ఇదే లాస్ట్ వరుస అని చెప్పి చెప్తారు. చాలా మందిని అయితే రథం తీసుకురావడానికి అందరూ లాగుతూ ఉంటారు. ఈ క్రమంలో కూడా చివరగా ఇక్కడే వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఈ డెడ్ ఎండ్ ఉందో ఇక్కడ నుంచి కూడా ముందుకు కదలదు అని కూడా చెప్తుంటారు. ఎందుకంటే తల్లి బిడ్డల మధ్య అలాంటి అనుబంధం ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎంతమంది లాగినా కూడా ఇది దాటి ముందుకు రాదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చరిత్ర ఎలా ఉంటుందంటే ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా ఆ సంస్కృతి సాంప్రదాయాలు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన మాట కూడా అక్షర సత్యం అని కూడా పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.